వెల్కమ్ టు పీజే బిజినెస్ ఛానల్. సో నేను మీ గోపికృష్ణ. సో ప్రస్తుతం అయితే జిఎస్టీ అని చాలా మందికి చాలా టెన్షన్స్ వస్తూ ఉన్నాయి. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని అమలు చేసింది, సో ఈ జిఎస్టీ పైన ఏదైతే వస్త్ర వ్యాపారులు ఉన్నారో వాళ్ళపైన కూడా మరింత ట్యాక్స్ని గవర్నమెంట్ అయితే పన్ను వేసింది. కాబట్టి సో ఎందుకు డ్రెస్ రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా, లేడీస్ ఎక్కువగా ఇష్టపడే శారీస్ రేట్లు పెరుగుతాయి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అసలు ఇంతకీ నిజంగా డ్రెస్ రేట్లు ఎలా ఉన్నాయి, శారీస్ రేట్స్ ఎలా ఉన్నాయి? సో ప్రస్తుతం అయితే నేను కేపీహెచ్పిలో ఉన్న మంగళం షోరూమ్కి వచ్చేసాను. లోపల కాస్ట్ ఎలా ఉంది అండ్ ఏ ఐటమ్స్ ఎటువంటి కాస్ట్కి ఇస్తున్నారో మీకు లోపల చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. బట్ బిఫోర్ దట్ అవన్నీ మీరు చూడాలంటే నాతో పాటు లోపలికి రావాల్సి ఉంటుంది. సో మనమైతే లోపలికి వెళ్దాం. ఏదైతే కేపీహెచ్బిలో ఉన్న మంగళం షోరూమ్ లోపలికి అయితే నేను వచ్చేసాను. సో లోపలికి వచ్చిన తర్వాత నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే లేడీస్కి ఎక్కువగా ఇష్టమైన శారీస్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాయి కాబట్టి. సో మన పేరెంట్స్, మన మమ్మీస్ కానివ్వండి, అలానే అక్క చెల్లెళ్ళు, సో వాళ్ళందరికీ ఎక్కువగా ఇష్టమైనవి శారీస్ కాబట్టి. సో శారీస్ ఎటువంటి రకాలు ఉన్నాయి అండ్ ఏ కాస్ట్లో మనకు అందుబాటులో ఉన్నాయి అనేది తప్పకుండా మీకు చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం కూడా గమనించాలి, ఏదైతే జిఎస్టీ ఆల్రెడీ అమలైపోయింది, సో జిఎస్టీ రేట్లు ఎలా ఉన్నాయి, శారీస్ ఎక్కువగా రేట్లు పెరుగుతాయని చెప్పి బయట అందరూ అనుకుంటూ ఉన్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది తప్పకుండా మనం ఈ షోరూంలో ఉన్న ఎవరైతే యాజమాన్యం ద్వారా తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ మీకైతే ఎటువంటి శారీస్ ఉన్నాయి అండ్ ఏ రకాల శారీస్ ఉన్నాయో తప్పకుండా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో దానికంటే ముందు మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్, చూస్తున్నారు కదా ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చేసి ఏదైతే మన మంగళం షోరూమ్ ఉందో. సో జనరల్గా ఈ ఫస్ట్ ఫ్లోర్ గురించి ఆల్రెడీ నేను మీకు చెప్పి ఉన్నాను. శారీస్ అన్నీ ఇక్కడ మీకు దొరుకుతాయి. సో ఆ శారీస్ ఎటువంటి రకాలు ఉన్నాయంటే, శారీస్లో ఎటువంటి బ్రాండ్స్ ఉన్నాయంటే, కాస్ట్ ఎలా ఉండబోతోంది అండ్ జనరల్గా నేను చెప్తూ ఉన్నాను, ఏదైతే లేడీస్ అందరికీ బాగా ఇష్టమైనవి శారీస్ అనే చెప్పాలి. భారత సాంప్రదాయానికి కూడా శారీ నిలువుటద్దంగా నిలుస్తూ ఉంటుంది. అటువంటి శారీ సెక్షన్కి అయితే నేను వచ్చాను. సో తప్పకుండా శారీస్ ఏ రకాలు ఇక్కడ దొరుకుతాయి అండ్ జనరల్గా అందరూ భయపడుతూ ఉన్నారు, జిఎస్టీ రేట్స్ వచ్చేసాయి, చాలా కాస్ట్లు పెరిగిపోతూ ఉన్నాయి శారీస్ కూడా అని. సో తప్పకుండా వాటి గురించి కూడా తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ సో నేను మాట్లాడటం కంటే శారీస్ గురించి ఎవరైతే ఇక్కడ సేల్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి డీటెయిల్స్ తెలుస్తాయి కాబట్టి. సో సేల్స్ పర్సన్స్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, సో చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ మీరు విజువల్స్లో చూడొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ని ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే చేసి ఉంచారు మన కోసం, మన పీజే బిజినెస్ ఛానల్ ప్రేక్షకుల కోసం. సో ఆల్రెడీ నేను చెప్తూ ఉన్నాను, ఏదైతే శారీస్ గురించి బహుశా నాకు పెద్దగా తెలియదు. సో ఇక్కడ ఎవరైతే సేల్స్ మెన్స్ ఉన్నారో, సీనియర్ సేల్స్ మెన్ మనతో పాటు ఒకళ్ళు ఉన్నారు. సో ఈ ఐటమ్స్ ఏంటి అండ్ ఈ బ్రాండ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ పేరు సార్? చలపతిరావు. సో చలపతిరావు గారు, బయట చూస్తే జిఎస్టీ పెరిగిపోయింది, శారీస్ చాలా రేట్లు పెరిగిపోతున్నాయని చెప్పి ఒక వాదన వస్తూ ఉంది. అండ్ ఈరోజు మన మంగళం షోరూంలో ఏదైతే మీరు ఇక్కడ డిస్ప్లే చేసి ఉన్నారో, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కొంచెం మాకు చెప్పండి. వెంకటగిరి, గుంటూరు, మంగళగిరి అన్నీ వస్తాయి. హ్యాండ్లూమ్ శారీస్, బెంగాలీ కాటన్ వెరైటీలు ఉంటాయి. ఇక్కడ సేల్స్ బాగుంటుంది. చలపతిరావు గారు, ఈ శారీ చూసుకున్నట్లయితే మనం, సో ఇది ఎక్కడ తయారైంది? దీని చాలా బాగుంటుంది. దాన్ని రైట్, చూస్తున్నారు కదా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్, డిఫరెంట్ కలర్స్లో ఆల్రెడీ విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. సో ఏదైతే లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎక్కువగా ఇష్టమైనవి శారీస్ అనే చెప్పాలి. అండ్ భారత సాంప్రదాయానికి కూడా శారీ అనేది నిలువుట అద్దంగా నిలుస్తూ ఉంటుంది. సో అందుకోసమే శారీస్ మీద ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. అండ్ మనతో పాటు చాలా మంది సేల్స్ మెన్స్ ఉన్నారు అండ్ సేల్ ఉమెన్స్ ఉన్నారు. సో ఎందుకంటే నాకన్నా ఎక్కువ డీటెయిల్స్ వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను.
రైట్. సో ప్రస్తుతం అయితే నాతో పాటు రమాదేవి గారు ఉన్నారు. సో ఆవిడ చూపిస్తేనే బాగుంటుంది, ఎందుకంటే నాకు శారీస్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి ఆవిడ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమాదేవి గారు ముందుగా నమస్తే. సో చూస్తున్నాం ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ని ఆల్రెడీ డిస్ప్లే చేశారు. సో నాకు తెలియదు కాబట్టి ఇన్ కేస్ ఫ్యూచర్లో నేను కూడా మా మమ్మీకి శారీస్ కొనాలి కాబట్టి నాకు కొంచెం డీటెయిల్స్ చెప్తే బాగుంటుంది. హ్యాండ్లూమ్ శారీస్, వెంకటగిరి, మామూలుగా హ్యాండ్లూమ్ కాటన్స్ అన్నీ ఉన్నాయండి మా దగ్గర. అన్ని సెల్లో కంటే మా దగ్గర చాలా తక్కువ కూడా వస్తాయి. మా మంగళంలో అన్ని రకాల శారీస్ ఉన్నాయండి. హ్యాండ్లూమ్ శారీస్, ఇంకా గద్వాల్, చాలా శారీస్ ఉన్నాయి. రమ్మ గారు, ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ రాబట్టాలనుకుంటున్నాను. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి జనరల్గా గర్ల్ ఫ్రెండ్స్ని కానివ్వండి వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళకి ఏ కలర్ ఇష్టమో కూడా మాకు అర్థం కావట్లేదు. జనరల్గా మీ దగ్గరికి ఎక్కువ లేడీస్ వస్తూ ఉంటారు కాబట్టి లేడీస్ ఎక్కువగా ఇష్టపడే కలర్ ఏది శారీలో? వాళ్ళు ఎక్కువగా బ్లూ అండ్ పింక్ ఎక్కువ ఇష్టపడతారండి, లేకపోతే వైలెట్ కలర్. సో సీ గ్రీన్ కూడా బాగా ఇష్టపడతారండి. ఇక్కడ ఏదైతే మీరు ఈ శారీ ఒకటి డిస్ప్లే చేస్తున్నారు దీని డీటెయిల్స్ చెప్తారా? అండ్ విజువల్లో ఏదైతే మీరు ఈ శారీ చూస్తున్నారో చూడటానికి చాలా లుకింగ్గా ఉంది. సో దీని డీటెయిల్స్ ఒకసారి మాకు చెప్పండి. ఇది రెండు వైపు కట్టుకోవచ్చండి. శారీ బాగుంటుంది. ఎటువైపు కట్టుకున్నా సరే ఒక కలర్ డిఫరెంట్గా కనిపిస్తారు కట్టుకున్నప్పుడల్లా. ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా, అంటే ఇది కిందకి కలర్ వస్తుంది, ఆ రెడ్ కూడా పైకి వస్తుంది, అలా డిఫరెంట్గా కనిపిస్తారండి. తెలుగు సాంప్రదాయానికి నిలువుట శారీస్ షోరూంలో అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ తప్పకుండా మీకు అందిస్తాను. అండ్ రకరకాల శారీస్ ఇక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మరొక సెక్షన్కి అయితే నేను వచ్చేసాను. శారీస్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ని మనం చూస్తూ ఉంటాం. ఏదైతే లేడీస్ చూస్తూ ఉన్నారో చిన్నవాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి రకరకాల శారీస్ని ఇష్టపడుతూ ఉంటారు. సో మరొక సెక్షన్లోకి అయితే నేను వచ్చేసాను. అండ్ ఈ సెక్షన్లో ఎటువంటి శారీస్ ఉన్నాయి అండ్ ఆ డీటెయిల్స్ తప్పకుండా ఇక్కడ ఉన్న సేల్స్ పర్సన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ పేరు? సో గంగాధర్ గారు, మీరు కొంచెం హుషారుగా ఉండాలి, ఎందుకంటే ఎవరైతే లేడీస్ అందరూ ఎక్కువగా మీ దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇంకొక విషయం కూడా మనం గమనించాలి, ఏదైతే లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో శారీస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి దాని టేస్ట్ ఎక్కువగా అబ్బాయిలకే తెలుస్తుంది అని అంటూ ఉంటారు. సో జనరల్గా బయట నేను ఆ మాట వింటూ ఉంటాను, బట్ షోరూంలోకి వచ్చిన తర్వాత మన గంగాధర్ గారిని చూస్తే అర్థమవుతుంది. సో ఎందుకంటే లేడీస్కి ఏదైతే వాళ్ళు శారీస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి వాళ్ళు ఎక్కువగా కొంటూ ఉంటారు. సో దాని టేస్ట్ అనేది అబ్బాయిలకి ఎక్కువగా తెలుస్తుంది. బహుశా నాకు తెలియకపోవచ్చు కానీ అండ్ మనతో ఉన్న ఈ సేల్స్ పర్సన్కి అయితే ఎక్కువగా తెలుసు, ఎందుకంటే చాలా మంది లేడీస్ మన మంగళం షోరూమ్కి వస్తూ ఉంటారు కాబట్టి. అండ్ ముందుగా చెప్పండి, ఏదైతే ఇక్కడ చాలా శారీస్ని డిస్ప్లే చేశారు. ఇవన్నీ కూడా బెనారస్ ఫ్యాన్సీ ఉంటాయి సార్. అన్ని మోడల్స్ ఉంటాయి, అన్ని వెరైటీస్ ఉంటాయి. చందేరి, బెనారస్, బాగల్పూర్ సిల్క్ అన్ని వెరైటీస్ ఉంటాయి. అండ్ ఏదైతే మీరు ఈ ఎల్లో కలర్ శారీని డిస్ప్లే చేసి ఉంచారో సో ఈ శారీ చూడటానికి చాలా లుకింగ్గా ఉంది. దీని స్పెషాలిటీస్ ఏంటి అండ్ దాని డీటెయిల్స్? ఇది మీకు క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది, అది మళ్ళీ చికెన్ వరకు వస్తుంది శారీ మొత్తం. ప్లస్ ఇది ఏంటంటే ఆటోమేటిక్గా ఎవరైనా కట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు అవని చిన్నవాళ్ళు అవని. చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ అది కూడా. మీకు దీనికి వచ్చేసి బార్డర్ వచ్చేసి చిన్న స్మాల్ బార్డర్ వస్తుంది, పైపింగ్ బార్డర్. అలాగే ఇది ఒకటే కాదు, చాలా వెరైటీస్ ఉంటాయి ఇలా. అంటే ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ సారీ పర్ఫెక్ట్ సూట్ అవుతుందని మీరు చెప్పగలరా? ఎవరైనా కట్టుకోవచ్చు, పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు. ఏది సంబంధం లేదు, బెస్ట్ పీసెస్ అన్నీ కూడా. మీకు కలెక్షన్స్ అన్నీ కూడా కొత్త వెరైటీస్, డిఫరెంట్ మోడల్స్. కలర్ వచ్చేసి కాపర్ సిల్వర్ బ్లూ, ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యాషన్ సార్. రామా గ్రీన్, బ్లాక్, ఎల్లో, లైట్ ఎల్లో, ఆరెంజ్, అన్ని కలర్స్ కూడా ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ ఉంది మనకి. సో గంగాధర్ గారు చెప్తున్నారు కేవలం 1-2 కలర్స్ కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్తో ఈరోజు శారీస్ని మనం మార్కెట్లో చూస్తూ ఉన్నాం. అండ్ ప్రత్యేకంగా మన మంగళం షోరూంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్తో రకరకాల శారీస్ని చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడికి వచ్చే లేడీస్ కూడా 1-2 రకాలని కాదు, ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నప్పుడు సో అన్ని కలర్స్ని ఎక్కువగానే మక్కువ చూపిస్తూ ఉన్నారు, ఇష్టపడుతూ ఉన్నారని చెప్పి ఇక్కడ సేల్స్ మెన్ చెప్తూ ఉన్నారు. రైట్, సో ప్రస్తుతం మనతో పాటు బ్యూటిఫుల్ సేల్స్ పర్సన్స్ అయితే ఉన్నారు. అండ్ మనతో పాటు శైలజ గారు ఉన్నారు. సో శైలజ గారికి ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కువగా తెలుస్తాయి బహుశా, ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా ఉంటారు కాబట్టి. సో శైలజ గారు ముందుగా నమస్తే. సో జనరల్గా ఒక విషయం మీ దగ్గర ప్రస్తావించాలి, బయట జిఎస్టీ ట్యాక్స్లని అవి ఇవన్నీ పని అని చెప్పి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా శారీస్ని ఇష్టపడుతూ ఉంటారు. సో అటువంటి శారీస్ కాస్ట్ పెరుగుతాయి అండ్ సో కొనడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని బయట వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ బట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మంగళం షోరూంలోకి వచ్చిన తర్వాత ట్యాక్సులతో సంబంధం లేదని చెప్పాలి. ఏదైతే ఎంఆర్పి కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్కే ఈరోజు మన మంగళం షోరూమ్ నుంచి శారీస్ని అందిస్తూ ఉన్నారు. అండ్ శైలజ గారిని అడిగి ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. అండ్
అండ్ పర్సనల్గా నేను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, బికాజ్ ఫ్యూచర్లో పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి. రైట్, శైలజ గారు, ఈరోజు వర్క్ శారీస్ గురించి బయట వింటూ ఉంటాం, ఎందుకంటే మా పేరెంట్స్ కానివ్వండి ఎక్కువ మంది అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు వర్క్ శారీస్ ఎక్కువ ఫంక్షన్స్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో అది ఎలా, ఇక్కడ ఏదైతే మీరు డిస్ప్లే చేసుకున్నారో డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ శారీస్, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మాకు వస్తుంది. షిఫాన్ వస్తుందండి, జార్జెట్ ఉంటుంది, హై ప్యాంట్ ఇక్కడండి, వర్క్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది, జర్దోజీ వర్క్ వస్తుంది. మీకు ఆల్మోస్ట్ అన్ని వర్క్లోనూ దొరుకుతాయండి. స్టోన్ వర్క్ దొరుకుతుంది, కుందన్స్ వర్క్ దొరుకుతుంది, అన్ని ఆల్మోస్ట్ వర్క్స్ దొరుకుతాయండి. చేసుకోవచ్చండి. 20 నుంచి 45 వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. రైట్, జనరల్గా మీరు కూడా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు. సో ఈ ట్రెండ్ బాగా నడుస్తూ ఉందా, ఏదైతే వర్క్ శారీస్ కానివ్వండి? ఎక్కువ బాగా నడుస్తాయండి. వర్క్ శారీస్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కానించి కొంచెం ఎవరైనా 45 వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఈరోజు కల్చర్ చాలా మారిపోతూ ఉంది, బట్ కల్చర్ ఎంత మారినప్పటికీ శారీలో అమ్మాయిని కనుక మనం చూస్తే సాంప్రదాయంగా కనపడుతుంటుంది. సో కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈరోజు శారీస్కి ఎక్కువగా మక్కువ చూపుతూ ఉన్నారు. అండ్ ఏదైతే మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారో వర్క్ శారీస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మనం ప్రస్తుతం మంగళం షోరూంలో ఉన్నాం కాబట్టి మంగళం షోరూంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ శారీస్ ఆల్రెడీ ఇక్కడ మనకి డిస్ప్లే చేసి చూపిస్తూ ఉన్నారు. సో ఏవైతే వర్క్ శారీస్ ఉన్నాయో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో కేవలం పలానా వాళ్ళే యూజ్ చేయాలని లేకుండా 20 నుంచి 40 లోపు ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇవి తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ సేల్స్ పర్సన్ చెప్తున్నారు. సో మరొక సెక్షన్కి వెళ్దాం, అక్కడ ఎటువంటి వెరైటీస్ ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని చెప్పాలి, ఎందుకంటే నా సెక్షన్కి నేను వచ్చానని చెప్పాలి. ఎందుకంటే మెన్స్ వేర్కి అయితే వచ్చేసాను. సో లేడీస్కి సంబంధించిన శారీస్ కానివ్వండి, అబ్బో డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. సో ఈ రోజు మొత్తం చెప్పినా అవి సరిపోవనే చెప్పాలి. బట్ మెన్స్కి అయితే ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఏదైతే మెన్స్ వేర్ సెక్షన్కి అయితే నేను వచ్చేసాను. అండ్ నాతో పాటు మా అన్నయ్య, సో మీ పేరు? ఆర్కే. మా ఆర్కే అన్నయ్య ఉన్నారు. సో నేను చెప్పడం కంటే మా ఆర్కే అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి. బట్ అబ్బాయిలు మాత్రం ఎక్కువ టైం వేస్ట్ చేయరు, చక్కగా నచ్చింది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి. సో అన్నయ్య, సో మీరు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి కాటన్ ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంది? జనరల్గా ఏదైతే మనం ఈ షోరూంలో అబ్జర్వ్ చేసుకున్నట్లయితే లేడీస్కి ఎక్కువగా లేడీస్ ఐటమ్స్ దొరుకుతాయి. బట్ మెన్స్ వేర్ లేకపోయినప్పటికీ కాటన్కి సంబంధించిన మెన్స్ వేర్ అనేది ఒక సెక్షన్ ఉంది సపరేట్గా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తప్పకుండా మనకి తెలియజేస్తారు. ప్రస్తుతం సెట్టింగ్లో లినిన్ కాటన్ ఉంది, సిఆర్ఎమ్స్ కాటన్ ఉంది, టిస్పటి కాటన్ ఉంది. బట్ జెంట్స్ వేర్కి సంబంధించిన మీరు అన్ని సెట్టింగ్ వెరైటీస్ అన్ని చాలా ఉన్నాయి. జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం బయట ఈరోజు రెడీమేడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. బట్ ఎంత రెడీమేడ్ వచ్చినప్పటికీ ఈరోజు కాటన్ తీసుకువెళ్ళి ఎందుకంటే కాటన్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చేసినాయి. సో కస్టమర్స్ ఎలా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు? కస్టమర్స్ చాలా మటుకు కావాల్సింది ఫ్యాబ్రికేనండి. ఎందుకంటే రెడీమేడ్ యాక్చువల్గా చాలా తక్కువ, రేర్గా నడుస్తుంది కాబట్టి క్లాత్ అయితే చాలా కామన్. మనకి ఇంకొక విషయం కూడా మీరు తెలియజేయాల్సి ఉంది. రెడీమేడ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కానివ్వండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తూ ఉన్నాయి అన్నారు. అండ్ ఇక్కడ మన దగ్గర దొరికే కాటన్లో ఎటువంటి టైప్స్ ఉన్నాయి? మన దగ్గర వచ్చేసి లెనిన్ కాటన్, టోటలీ ఇటాలియన్ ఫ్యాబ్రిక్స్, ఆల్ బ్రాండ్స్ ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ మరొక సెక్షన్కి అయితే నేను వచ్చేసాను. సో ఎక్కువగా టీనేజ్ అమ్మాయిలు ఇష్టపడే లంగావోణి సెక్షన్కి అయితే వచ్చేసాను. అండ్ నాతో పాటు ఒక బ్యూటిఫుల్ అమ్మాయి కూడా ఉన్నారు. సో పూజ గారు, నమస్తే అండి. సో పూజ గారు, జనరల్గా అఫ్కోర్స్ మీరు అదే ఏజ్ గ్రూప్లో ఉన్నారు కాబట్టి లంగావోణిలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అమ్మాయిలు. అండ్ కాలేజెస్లో కానివ్వండి, ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నా సో ఈరోజు లంగావోణిని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్రెడీ మీరు ఇక్కడ 2 టైప్ ఆఫ్ లంగావోణిని డిస్ప్లే చేసి ఉంచారు. ఒకసారి ఈ డీటెయిల్స్ మాట్లాడిన తర్వాత తప్పకుండా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఈ డీటెయిల్స్ ఒకసారి మాకు చెప్పండి. లంగావోనీస్ అండి, ఇట్లా బార్డర్ ఫుల్ బార్డర్ వస్తుందండి, కానీ చాలా లుకింగ్ వస్తుందండి. మేము ఎక్కువ ఇష్టపడేది ఇవిట్రికే కాబట్టి ఓన్లీ ఈ మోడల్స్ మాత్రం మంగళంలోనే దొరుకుతుందండి. అంటే మంగళం అంటే సో గుడ్, మంగళం గురించి అయితే చెప్పలేను. కానీ ఈ జాకెట్కి ఇలా బార్డర్ వస్తుందండి, మనకు ఇష్టం ఎలా వర్క్ కావాలంటే అలా కుట్టించుకోవచ్చు. ఫుల్ వర్క్ వస్తుంది, మనం బాగా ట్రెడిషనల్గా యూజ్ చేయొచ్చు. మేము కలర్ఫుల్గా అయితే ఇవికే ఇష్టపడతాము. కస్టమర్ కూడా మాకు కూడా బాగా యూజ్ అయ్యేవి ఇవి కలర్స్ కూడా 2 కలర్స్, ఈ కలర్స్ కూడా బాగా ఇష్టపడతారు. రైట్, పూజ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు అదే ఏజ్ గ్రూప్లో ఉన్నారు కాబట్టి మీ నుంచి ఒక విషయం నేను రాబట్టాలనుకుంటున్నాను. సో జనరల్గా ఈరోజు కాలేజ్ అమ్మాయిలు కానివ్వండి మేము చూస్తూ ఉంటాం రోడ్డు మీద వెళ్తూ ఉంటే. సో అటువంటి వాళ్ళందరూ ఎక్కువగా ఏ ఫంక్షన్స్ వచ్చినా లంగావోణిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఎందుకు అలా? సో ఆన్సర్ మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
ఆ లుకింగే డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అందుకే మేము చాలా ఇష్టపడతాం. శారీస్ కన్నా లంగావోనీస్ కూడా చాలా బాగుంటుంది. వన్ సైడ్ టూ సైడ్స్ కట్టుకోవచ్చు, కలర్స్ ఉంటాయి, బయట అట్రాక్షన్గా కనిపించవచ్చు, పార్టీస్కి వీటికి బాగా వేసుకోవచ్చు. ప్రస్తుతం మంగళం షోరూంలో ఉన్న ఒక సెక్షన్కి అయితే వచ్చేసాను. ఈ సెక్షన్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. సో శారీస్ ఎన్ని ఉన్నా పట్టు చీరల గురించి మాట్లాడుకోవాలంటే ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఏదైతే ఈరోజు లేడీస్ ఎటువంటి ఫంక్షన్లు అయినా మెయిన్గా మ్యారేజ్ సీజన్ వచ్చిందంటే పట్టు చీరల కోసం షాపింగ్ కాంప్లెక్స్ వైపు పరుగులు పెడుతూ ఉంటారు. సో అటువంటి ప్రత్యేకత ఉన్న పట్టు చీరల సెక్షన్లో మనం ఉన్నాం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ సో ఇక్కడ ఉన్న సేల్స్ పర్సన్స్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా మీ పేరు? మహేష్ అండి. సో మహేష్ గారు, జనరల్గా పట్టు చీరలు అంటే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే పట్టు చీరల కోసం లేడీస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఈరోజు పట్టు చీరల్లో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కానివ్వండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్ రావడం జరిగింది. అండ్ మాస్టర్ డిజైన్స్ అటువంటి పదాలు ఎక్కువగా వింటూ ఉంటాం. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కొంచెం తెలియజేయండి. డిజైన్స్ అలాంటివి అనుకుంటే ఇవి మన సొంత మొగ్గల పైన రెడీ అయినవండి. ఈ కలర్ వచ్చేసి బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. ఇందులో మనకు బుటా వచ్చేసి ఎలిఫెంట్ బుటా, హార్సెస్, మ్యాంగో బుటా, బిగ్ బార్డర్లో మనకు పైథనీ స్టైల్ ఆఫ్ డిజైన్స్, ఇలాంటి కడ్డీ బార్డర్స్, ఇవన్నీ మనకు లేటెస్ట్ కాన్సెప్ట్స్. వీటితో సహా ఇది వచ్చేసి మనకు డ్రాప్ బుటా వచ్చేస్తుంది. ఇందులో బార్డర్ మనకు పైథానీ డిజైన్, ఫుల్ లోటస్ వచ్చేస్తుంది. ఇది మనకు దీంట్లో పళ్ళు వచ్చేసి ఎల్లో షేడ్ వస్తుందండి. సేమ్ దీంట్లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. శారీ చివరి దాకా ఉంటుంది. ఇవి ఏంటంటే బయట మార్కెట్లో అవైలబుల్ ఉండవు, ఎందుకంటే ఇవి మన సొంత మగ్గాలు. ఇవే మనకు అని చెప్పి బయట చెప్తుంటారు. ఇవి మన సొంత మగ్గాల పైన రెడీ అయినాయి. ఇది మంచి బ్రైట్ డార్క్ పింక్ కాంబినేషన్ ఎల్లో వచ్చేసిందండి. దీంట్లోనే ఆల్ ఓవర్ చెక్స్లో విత్ పికాక్, పైథనీ స్టైల్ బార్డర్, లైట్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసి డార్క్ బ్లూ వచ్చేస్తుంది. అందులోని బ్లౌజ్ కూడా మళ్ళీ మనకు డార్క్ సేమ్ బ్రైట్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇలాంటి శారీస్ డిజైన్స్ మాస్టర్ ఆఫ్ పీసెస్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ మనకు డిజైనర్ పీసెస్ సొంత మగ్గల పైన చేయించాం కాబట్టి బయట మార్కెట్లో ఎక్కడ అవైలబుల్ ఉండవు. మనం ఇచ్చే ప్రైజెస్కి మార్కెట్లో ఎక్కడ దొరకవు కూడా. మన దగ్గర బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి, బెస్ట్ కాస్ట్ ఉంటుంది. ఇందులో ఇది కూడా సేమ్ డ్రాప్ బూటా అండి, సేమ్ కడ్డీ బార్డర్. దీంట్లో వచ్చేసి మనకు ఎలిఫెంట్, హార్సెస్ ఇలాంటి డిజైన్స్ మనం ఓన్ మేక్గా చేస్తున్నాము. ఇందులో పళ్ళు వచ్చేసి జిగ్జాగ్ వీవింగ్ వస్తుంది. అన్నిట్లో కడ్డీ అలాంటివి రావడం కామన్, ఇది అన్కామన్ అండి. శారీ అంతా జిగ్జాగ్ రావడం ఎప్పుడు కామన్గా ఉంటుంది, ఇది అన్కామన్ పీస్. ఇందులో ఇంకా ఏంటంటే స్పెషాలిటీ, బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ జకార్డ్ వస్తుందండి. వీటితో పాటు మనకు డిజైనర్ శారీస్ ఇవ్వండి, ఇవన్నీ మనకు మాస్టర్ పీసెస్ సార్. ఇవి మొత్తం ఫుల్ శారీ ఓవరాల్గా బిగ్ స్కర్ట్ బార్డర్ వచ్చేస్తుంది. బార్డర్లో చెక్స్, శారీ అంతా జిగ్జాగ్ వీవింగ్, పళ్ళు కాంట్రాస్ట్ రాకుండా ఓన్లీ బ్లౌజ్ మాత్రమే మనకు కాంట్రాస్ట్ ఇస్తారండి. హాఫ్ గ్రీన్ వస్తుంది, హాఫ్ బ్లూ వచ్చేస్తుంది. శారీ అంతా చెక్స్ డిజైన్, చెక్సెస్లో మొత్తం మ్యాంగోస్ అండి, మ్యాంగో అండ్ డ్రాప్ బూటా. ఓకే, ఇది వచ్చేసి మ్యాటీ గోల్డ్ శారీ. ఓవరాల్గా చివరి దాకా ఫుల్ వీవింగ్ వస్తుంది. ఇంకా దీని స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్లాక్ వీవింగ్, బ్యాక్ సైడ్ మనకి ఎక్కడ థ్రెడ్ కనపడదు. శారీ ఓవరాల్గా సింగిల్ కలర్ ఉంటుంది, చెక్స్ విత్ మ్యాంగో బుట్ట. దీంట్లో మీరు బ్లౌజ్ కాంట్రాస్ట్ అలాంటివి చేయించుకుంటే చాలా మల్టిపుల్ యూస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా. ఈ శారీ మనకు డిజైనర్ కాన్సెప్ట్, ఓన్లీ పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్. బార్డర్లో మొత్తం బిగ్ పికాక్ వచ్చేస్తుంది. ఇది ఏంటంటే తలంబ్రాల్ స్పెషల్ అండి. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ తలంబ్రాల్కి యూజ్ చేస్తారు. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకు డార్క్ పింక్ కలర్ బ్రోకెట్ బ్లౌజ్. దీనికి మనం వర్క్ అలాంటి చేయించాల్సిన అవసరం ఉండదు, ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, స్టాప్. రైట్, ఏదైతే మనకి ఇక్కడ సేల్స్ మెన్ చూపిస్తూ ఉన్నారో మన మంగళం షోరూంలో ప్రత్యేకంగా తయారు చేసిన మాస్టర్ డిజైన్స్, ఏదైతే జనరల్గా బయట మార్కెట్స్లో లేడీస్ ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు మాస్టర్ డిజైన్స్ గురించి. సో అటువంటి మాస్టర్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి సొంతగా నేసిన తర్వాత ఈరోజు ఈ షాప్ ద్వారా, మంగళం షోరూమ్ ద్వారా ఎవరైతే కస్టమర్స్ వస్తూ ఉన్నారో వాళ్ళకి అందించడం జరుగుతుందని చెప్పి ఇక్కడ సేల్స్ పర్సన్ చెప్తూ ఉన్నారు. సో చూశారు కదా, ఏదైతే మన హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న మంగళం షోరూంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి, కిడ్స్ వేర్ కానివ్వండి, సో ఏవే ఐటమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే నేను చేశాను. సో ఓవరాల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ కానివ్వండి, రకరకాల డిజైన్తో ఈరోజు కల్చర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది. సో కస్టమర్కి తగిన విధంగా ఈరోజు అప్ టు డేట్ శారీస్ కానివ్వండి, అప్ టు డేట్ మోడల్స్ అనేది మన మంగళం షోరూంలో ఎక్స్క్లూజివ్గా మీకు దొరుకుతూ ఉన్నాయి. అండ్ సో మనం ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఆల్రెడీ ఇక్కడ పర్చేస్ చేస్తూ ఉన్నారు. సో ఆ కస్టమర్స్ దగ్గరికి వెళ్దాం, సో వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను.
నా పేరు లత అండి. నేను మంగళంకి రావడం ఇదే ఫస్ట్ టైం. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను శారీస్ చూసి. యాక్చువల్గా నా ఫ్రెండ్ యూఎస్లో ఉంటుంది. సో తను ఇక్కడ నుండి కలెక్షన్ తీసుకెళ్ళి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయడం, శారీస్ పంపించడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని నేను నా బ్రదర్ మ్యారేజ్ ఉందన్నమాట నెక్స్ట్ మంత్. సో ఆ కలెక్షన్ కోసం వచ్చాను. కానీ అసలు ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ శారీస్ అంటే ఐ హ్యావ్ నెవర్ సీన్ దిస్ కలెక్షన్ ఆల్ ఓవర్ హైదరాబాద్. ఓకే. అండ్ లత గారు ఏదైతే జిఎస్టీ అని చెప్పేసి బయట కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జిఎస్టీని అమలు చేసింది అండ్ మీకు కూడా చాలా అపోహలు ఉన్నాయి అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ని చూస్తూ ఉన్నారు. సో ఆ కాస్ట్ పరంగా మీకు మంగళంలో ఎలా అనిపిస్తుంది? కాస్ట్ పరంగా అయితే చాలా రీజనబుల్ ఉన్నాయండి. అసలు జిఎస్టీ అన్నది అసలు ఇక్కడ అసలు టచ్ లేదండి. జిఎస్టీ వాళ్ళు పాత రేట్స్కి అండ్ డిస్కౌంట్స్కి, లేటెస్ట్ డిస్కౌంట్స్కి, ఆషాఢం ఆఫర్స్కి చాలా ఆఫర్స్ పెట్టారు. సో జిఎస్టీ అన్నది అయితే ఇప్పటివరకు మంగళంలో ఇంప్లిమెంట్ అవ్వలేదండి. సో రీజనబుల్ ఆర్ వెరీ వెరీ లో. అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను యాక్చువల్గా మలక్పేటలో ఉంటాను. సో అక్కడి నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. కేవలం ఓన్లీ నేను వాట్సాప్ పిక్స్ చూసి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వాట్సాప్ పిక్స్ కన్నా ఇంకా బ్యూటిఫుల్ శారీస్ నేను చూడడం జరిగింది, తీసుకోవడం కూడా జరుగుతుందండి. రీజనబుల్ రేట్స్ అండ్ రీజనబుల్ డిస్కౌంట్స్. వెరీ నైస్ కలెక్షన్ ఫ్రమ్ మంగళం. శారీస్ బాగుంటాయని వచ్చామండి. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, బాగున్నాయి. జిఎస్టీ ఎఫెక్ట్ ఏమన్నా మంగళం షోరూంలో పడినట్టు మీకు అనిపిస్తూ ఉందా? అదేం లేదండి, బాగున్నాయి. రీజనబుల్గా ఉన్నాయి, రేట్లన్నీ బాగున్నాయి. మనతో పాటు ఇంకొక కస్టమర్ కూడా ఉన్నారు. సార్ మీ పేరు? రమేష్ అండి. రమేష్ గారు, జనరల్గా మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం, చాలామంది డ్రెస్సెస్ మీద కానివ్వండి, శారీస్ కానివ్వండి, సో హై కాస్ట్ పడే అవకాశం ఉంది అని చెప్పి సో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు లేడీస్ కానివ్వండి. అండ్ మీరు మంగళం షోరూంలో షాపింగ్ చేయడం కోసం వచ్చారు. మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఐటమ్స్ కానీ ఆ కాస్ట్కి సంబంధించి? క్వాలిటీ, ప్రైస్ మాత్రం బెస్ట్ ఉన్నాయండి. ఇక్కడ చాలా బాగున్నాయి, రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్. అలా ఏం లేదు, ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయండి. బాగున్నాయి, శారీస్ బాగున్నాయి, కలెక్షన్ ఆల్ గుడ్. సో చూస్తూ ఉన్నారు కదా, ఏదైతే కస్టమర్ టాక్ కూడా మనం తీసుకొని ఉన్నాం. మంగళం షోరూంలో జిఎస్టీ ఎఫెక్ట్ అనేది ఏమాత్రం కనిపించడం లేదని చెప్పాలి. సో ఓల్డ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అదే రేట్స్ మీద ఇంకా డిస్కౌంట్స్తో ఈరోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ని మంగళం షోరూమ్ ద్వారా చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా మంగళం షోరూమ్ ఏదైతే ఉందో మన కేపీహెచ్బి కాలనీలో, సో ఈ మంగళం షోరూమ్కి కేవలం ఈ ఏరియా నుంచే కాదు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాస్ నుంచి కస్టమర్స్ కూడా వస్తూ ఉన్నారు. ఏదైతే మనం చూపిస్తూ ఉన్నామో, స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉన్నామో మంగళం షోరూంలో సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ని ఆల్రెడీ మీకు చూపించున్నా. అండ్ ప్రజెంట్ మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు. సో షాపింగ్కి వచ్చారు. సో కస్టమర్ గారు, సో ఆ కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ పేరు మేడం? కళ్యాణి అండి. సో కళ్యాణి గారు, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ మ్యామ్. సో జనరల్గా దేనికోసం వచ్చారు అండ్ మీరు ఏ ఐటమ్ తీసుకోవడం కోసం వచ్చారు? కుర్తాస్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ డ్రెస్సెస్ తీసుకోవడానికి వచ్చానండి. అండ్ బంజారాల్స్ నుండి వచ్చాను. ఇక్కడ బాగుంటాయి వెరైటీస్ అండ్ రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. సో నేను అక్కడ నుండి ఇక్కడ షాపింగ్ చేయడానికి ఐ ప్రిఫర్ మోర్ టు కమ్ హియర్. అండ్ కళ్యాణి గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తానండి. కళ్యాణి గారు, ఇంతకు ముందు ఏదైతే 2 days బ్యాక్ వరకు జిఎస్టీ అనేది లేదు. సో జిఎస్టీ అనేది ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం అమలు చేసి ఉంది. అండ్ చాలా మీకు చాలా అపోహలు ఉన్నాయి అండ్ డ్రెస్సెస్ కాస్ట్ పెరుగుతాయని చెప్పి. అండ్ ఏదైతే మీరు ఇక్కడ షాపింగ్కి వచ్చారో ఈ షోరూంలో కాస్ట్ అనేది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే కంపేర్ టు వేరే షాప్స్ ఇది ఓకే, బెటర్గా ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. ఎక్కువ అని అనిపించలేదు. ఎనీ కైండ్ ఆఫ్ పీపుల్ కెన్ షాప్ ఓవర్ హియర్. షాపింగ్ ఎవరైనా చేయొచ్చు. అండ్ హై రేంజ్ చేయాలని లేదు, లో రేంజ్ అనేది ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇట్స్ బెటర్. క్వాంటిటీ, క్వాలిటీ అన్నీ బాగున్నాయండి. బెస్ట్ షాపింగ్ ప్లేస్. సో ఏదైతే మంగళం షోరూమ్ ఉందో, మంగళం షోరూంలో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో సో ఆల్రెడీ డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ని మీకు చూపించడం జరిగింది. అండ్ మనతో పాటు నిర్వాహకులు ఎవరైతే మేనేజర్ మనతో పాటు ఉన్నారు. సో నమస్తే సార్, ముందుగా మీ పేరు? సతీష్ అండి. సో సతీష్ గారు, ఓవరాల్గా కస్టమర్స్ వస్తూ ఉన్నారు అండ్ ఏదైతే ఇంతకు ముందు ఆ తర్వాత అనే విధంగా ఈరోజు జిఎస్టీ అనేది అమలైంది. సో ఆ జిఎస్టీ ఎఫెక్ట్ ఏమన్నా పడిందా మన మంగళం షోరూమ్ మీద? జిఎస్టీ ఎఫెక్ట్ అనేది మన షోరూంలో అయితే ఏమీ లేదండి. కలెక్షన్స్ వైజ్గా కానీ, ప్రైస్ వైజ్గా కానీ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా ఇంత తక్కువ రీజనబుల్ రేట్స్ ఉంటాయి అన్నమాట. ఇంత తక్కువ ఎక్కడ కూడా శారీస్ అనేది ఏమీ రావు. జిఎస్టీ అనేది ఇంతవరకు అయితే మన షాప్లో అయితే అప్లై అవ్వలేదు. అలా ఉంది.
కలెక్షన్ వైజ్ అయితే అసలు అందులో మాత్రం కాంప్రమైజ్ అయ్యే పని లేదు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ బెస్ట్ గుడ్ విల్ అనమాట. కస్టమర్స్ ఏది కావాలంటే అది ఒక 2 days 3 days అయినా కానీ మేము తెప్పించి కస్టమర్ని సాటిస్ఫై చేస్తాము. అలాగే ఈఎస్ వాళ్ళు కావాలన్నా కానీ వాళ్ళకి ఆన్లైన్లో చూపించేసి వాళ్ళు ఏదైనా కావాలన్నా కానీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడం అలా కూడా ఫెసిలిటీ ఉంది. అండ్ జనరల్గా ఈరోజు అప్ టు డేట్ సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్స్ని మనం చూస్తూ ఉన్నాం. సో అప్ టు డేట్ ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు? అండ్ ఎక్కువగా కస్టమర్ రకరకాల ఆలోచనలతో వస్తూ ఉంటారు. అండ్ కస్టమర్ పల్స్ని మీరు ఎలా సర్వే చేస్తారు? ఓకే సార్, అంటే కస్టమర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో టేస్ట్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇన్ని వెరైటీస్ అనేది మనం మెయింటైన్ చేస్తాము. మేబీ వాళ్ళకి ఏదైనా వెరైటీ కావాలనుకుంటే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ అటువంటివి తీసుకొని వితిన్ 2 days or 3 days వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆ శారీస్ తీసుకురావడం కానీ వాళ్ళు ఏది కావాలంటే అది, అంటే కస్టమర్ని వదులుకోకుండా ఒక కస్టమర్ వచ్చిన కస్టమర్ మళ్ళీ రిటర్న్ రావాలనేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏదైనా కానీ లేదనుకుండా ఒక 2-3 days లేట్ అయినా కానీ పర్చేజ్ చేసి తీసుకొచ్చి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చేయగలుగుతున్నాం అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ మంగళం షోరూమ్. లేదండి, బయట అందరు అనుకున్నట్టు జిఎస్టీ ఎఫెక్ట్ అయితే ఏం లేదు. మేము నార్మల్ యాజ్ యూజువల్ పాత రేట్సే అమ్ముతున్నాము. ఇంకా పాత రేట్స్ మీద కూడా అనుకునే విధంగా డిస్కౌంట్ ఇచ్చే అమ్ముతున్నాము. అందరు అనుకున్నట్టుగా కాకుండా ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే అమ్ముతున్నాము మేము. జిఎస్టీ ఎఫెక్ట్ అయితే ఏమనిపించడం లేదు. కస్టమర్స్ అందరూ నార్మల్గానే ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతానికైతే ఏం లేదండి జిఎస్టీ ఎఫెక్ట్ అనేది. శ్వేత గారు, మేము లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అబ్జర్వ్ చేసి ఉన్నాం. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అప్ టు డేట్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు అండ్ కస్టమర్ టేస్ట్కి తగిన విధంగా. సో ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కస్టమర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ని తీసుకుంటారు అని చెప్పి, సో వాళ్ళు బయటికి వెళ్లకుండా వాళ్ళకి నచ్చే ఐటమ్స్ అన్నీ ఈరోజు మంగళం షోరూంలో దొరుకుతూ ఉన్నాయి. అండ్ ఆ ఐడెంటిఫికేషన్ అనేది మీరు ఆ సర్వే అనేది ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు? అంటే లేదండి, అందరినీ చూస్తూ ఉంటాం కదా, ప్రతి ఒక్కరిని వచ్చేవాళ్ళని బట్టి మాకు తెలిసిపోతుంది ఎవరు ఎట్లా కావాలనుకుంటున్నారు అని చెప్పేసి. అది వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా మేము ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉంటాము. మా దగ్గర అన్ని రకాల మ్యాక్సిమం అందరికీ అవైలబిలిటీ ఉండేటట్టుగానే మేము చూస్తుంటాం. అండ్ ఈరోజు మీరు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా మీరు పెట్టడం జరిగింది. ఏ ఐటమ్స్ మీద అంటే ఎటువంటి శారీస్ మీద మీరు డిస్కౌంట్ రేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది? మేము అన్నిటి మీద ఇచ్చామండి. అన్నిటి మీద ఫ్లాట్ 20-15 ఇచ్చాము. అది కాకుండా ఎక్స్ట్రా 30% అని 50 అని ఫ్లాట్ 50, 60, 30, 40 అట్లా రకరకాలుగా ఇస్తున్నాము. శ్వేత గారు, ఫైనల్గా చెప్పండి, ఏదైతే మేము కస్టమర్స్తో కూడా మాట్లాడటం జరిగింది ఈరోజు పైనకి వెళ్ళిన తర్వాత, సో వాళ్ళు సాటిస్ఫైడ్గా మనకి ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. అండ్ మీరు కస్టమర్కి ఎటువంటి మెసేజెస్ ఇస్తారు? ఈరోజు కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంగళం షోరూమ్ 1 year అవుతుంది ఏర్పాటు అయిన తర్వాత, మీరు ఎటువంటి మెసేజ్ని కస్టమర్స్కి ఇస్తారు? మెసేజ్ అంటే ఏముంటుందండి, ఇప్పుడు బయట రేట్స్ కన్నా మా దగ్గర చాలా రీజనబుల్గా ఉంటుంది. మా దగ్గర వచ్చేసి ప్రైజెస్ కానీ ఈవెన్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అందరికీ ఎలా కావాలనేది మా దగ్గర అన్ని అవైలబిలిటీ ఉంటాయి. సో ప్లీజ్ అందరూ ఒకసారి వచ్చి వాచ్ చేయండి, ఒకసారి వచ్చి చూడండి, షాప్లో చూడండి, అన్ని రకాలు మీకే తెలుస్తుంది ఎట్లా ఉంది ఐటమ్ ఏంటి అనేది. చూస్తున్నారు కదా, నిజంగానే ఏదైతే శ్వేత గారు మనకి చెప్తూ ఉన్నారు, సో ఆల్రెడీ మీకు చూపించడం జరుగుతుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్. సో వేల సంఖ్యలో ఈరోజు శారీస్ కానివ్వండి, కిడ్స్ వేర్ కానివ్వండి, సో కస్టమర్కి నచ్చే విధంగా అప్ టు డేట్ అనేది టెక్స్టైల్స్ కానివ్వండి, శారీస్ కానివ్వండి ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుందని చెప్పి శ్వేత గారు చెప్తూ ఉన్నారు. సో ఎవరైతే మన బిజినెస్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా ఒకసారి తప్పకుండా మంగళం షోరూమ్కి రండి. ఏదైతే మనకి దగ్గరలో నియర్ బైలోనే ఉంటుంది, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్లో ఉన్న మంగళం షోరూంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ని మీకు నచ్చే విధంగా మీరు మెచ్చే విధంగా తీసుకునే అవకాశం అయితే ఉంది. సో తప్పకుండా మీరు కూడా రండి, వచ్చి ఒకసారి విజిట్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది మంగళం షోరూంలో ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయో అనేది. సో కెమెరా పర్సన్ పృథ్వీతో గోపీకృష్ణ, PJ న్యూస్. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.